చేయాలి ట్రంప్? వాళ్ళ కంపెనీలోని మూత పెట్టుకుని వేరే దేశాల వాళ్ళకు వ్యాపార సంస్థలాగా షాపింగ్ మాల్ డిమార్ట్ లాగా నడుపుకోవాలి అమెరికాని. వాడు ఇప్పుడు ఆంక్షలు పెట్టడం వల్ల, ఈ సిస్టమ్ తేవడం వల్ల ఇప్పుడు ఈ రేటు కన్నప్పుడు ఫస్ట్ వాళ్ళ వస్తువులకి ఉత్పత్తి బిగిన్ చేస్తారు, కొంటాం. బిగిన్ చేసినప్పుడు ఆ కంపెనీలు డెవలప్ అవుతాయి. ప్లస్ అవసరమైతే ఇంకా కొత్తగా ప్రొడక్షన్స్ పుట్టుకొస్తాయి. అక్కడే మనము ఇప్పుడు పిఎల్ఐ పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ పెట్టాం. అలాగే మనం మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అని పెట్టాం. ఏమన్నాం మనం కూడా, అమెరికా వాడి కారుకి ఇక్కడ 105 రూపాయలు ట్యాక్స్ వేస్తాం మనం ఎక్స్ట్రా. అమెరికా వాడి బైక్కి 105 రూపాయలు ఎక్స్ట్రా వేస్తాం మనం ఇక్కడ. అంటే మనం ఎందుకోసం, మన కంపెనీలు బాగుపడాలి అని. మరి మనది మనకు కరెక్ట్ అన్నప్పుడు వాడి దాడికి కరెక్టే కదా, వాడి దేశానికి అది కరెక్టే కదా. అంటే వాళ్ళది కొంత మంచిగా చేస్తున్నాడు అంటారా ట్రంప్? భవిష్యత్తు ప్రయోజనం దీనివల్ల 2 రకాలు ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ కొంత ఇబ్బంది ఉంటుంది విదేశీ వస్తువులు కొనుగోలు చేయడానికి. నోట్ దట్ పాయింట్. విదేశీ వస్తువులు కొనుగోలు చేయడానికి కాస్త కాస్ట్లీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాడు ముందే చెప్పాడు కదా అన్ని దేశాలకి, ఏమయ్యా మీరు మా దేశంలో వచ్చినవి తక్కువగా అమ్ముకుంటున్నారు, మేము 5% 10% ట్యాక్స్ వేస్తున్నాం, మా వస్తువులు మీ దేశం